అందరి और విశ్వాసమును आगे बढ़ते जाए బాప్తిస్మను గూర్చిన और मरे బోధయు में से హస్త मन फिराने నిక్షేపణను और మృతుల परमेश्वर का పునరుత్థానమును विश्वास करने నిత్యమైన और తీర్పును बपतिस्मा और అనుకున్నది हाथ వేక रखने और मरे हुए में से క్రీస్తును जीवन గూర్చిన और మూలోపదేశం अंतिम न्याय మాని की शिक्षा సంపూర్ణుల से మగుటకు సాగిపోదాము. ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఫండమెంటల్ ట్రూత్స్ గురించి మాట్లాడుతున్నాడు. यहाँ पर बहुत जो बेसिक फंडामेंटल सच्चाई के बारे में बताते हैं. బైబిల్ గ్రంథం యొక్క అద్భుతమైనటువంటి విశిష్టమైనటువంటి ప్రత్యేకత ఏమిటంటే बाइबल ग्रंथ में जो अद्भुत रीति से विशिष्टता क्या है सोचेंगे तो ఒక ఒక 10 పేజీలు రాస్తే ఎంత సమాచారం ఉంటుందో దాన్ని మొత్తం 2-3 లైన్లలో చెప్పేస్తాం. 10 पन्ने में जो लिखा हुआ जो विषय के बारे में 2-3 बिंदुओं में उसका अर्थ बताते हैं. చాలా ప్రిసైజ్ గా కండెన్స్ చేసి కన్సైజ్ గా సమ్మరీ అంతా చెప్పినట్టుగా. सो बाइबल में बहुत प्रिसाइज क्रिस्प में शॉर्ट में जो सिंथेसाइज करके अच्छी रीति से कुछ ही बातों में बिंदुओं में समझाते हैं. వర్డ్ స్టడీ ఆర్ టాపికల్ ఆర్ థిమాటిక్ స్టడీ కనుక చేస్తే ఇంకా డీపర్ ట్రూత్స్ అందులోంచి వస్తాయి. हम जो वर्ड वचन का अध्ययन करेंगे और थीम जो विषय को लेकर उस पर गहराई से हम अध्ययन करेंगे तो बहुत से सच्चाई हमको मालूम होता है. యాక్చువల్గా థియోలాజియన్స్ ఏం చెప్తారంటే सो थियोलॉजी के जो पंडित लोग क्या यही कहते हैं कि 40 days లెంట్ సీజన్స్ ఉంది కదా, 40 दिन जो लेंट दिनों हैं ఎవరి కోసం తెలుసా? అది किसके लिए पता है? బ్యాప్టిజం తీసుకునే వాళ్ళ కోసం అని 40 రోజులు రెగ్యులర్ టీచింగ్ పెట్టి బిబ్లికల్ ట్రూత్ ని వాళ్ళకి బాగా ఇన్సైట్స్ వాళ్ళకి నేర్పించాలనే ఉద్దేశంతో బైబిల్ పండితులు పెట్టారు. కానీ దాన్ని ఏం చేశారంటే ఒక ట్రెడిషన్ కింద దాన్ని మార్చేశారు. सो जो लेंट डेज बोलते हैं 40 दिन जो प्रभु यीशु मसीह के क्रूस से जाने से पहले 40 दिन जो लोग मानते हैं, तो पुराने जमाने में बाइबल पंडित कुछ लोग जो है वो 40 दिन जो है जो बपतिस्मा लेने वाले को सही शिक्षा देने के लिए उनको समझाने के लिए वो रखे थे. उनको उस 40 दिन अच्छी रीति से समझाते थे. लेकिन उसके बाद क्या हो गया, उसका रूप बदल गया. आज के दिन लेंट डेज मतलब वो दूसरा रूप ले लिया. కానీ బట్ ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే ఏదో ఒక కారణం చేత వాక్యం చదువుతున్నారు, ఏదో ఒక కారణం చేత సమాజంగా కూడుతున్నారు, ఏదో ఒక కారణం చేత దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. मैं इस विषय में बहुत खुश हूँ, लेकिन इसलिए कि किसी जो संदर्भ के कारण वचन को पढ़ रहा है, वचन को अध्ययन कर रहे हैं, परमेश्वर के बारे में जानकारी ले रहे हैं. మరి ట్రెడిషన్ చెప్పి అవుట్ రైట్ గా రిజెక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, దాన్ని అవకాశంగా తీసుకొని వాక్యాన్ని నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. నేనేమంటానంటే వాట్ ఎవర్ మే బి ద రీజన్, వాక్యాన్ని నేర్చుకుంటున్నాం, సత్యాన్ని నేర్చుకుంటున్నాం, అది మన 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 జీవితంలో ఇంకిపోయేలాగా అవ్వాలి. ये हमारा पूर्वजों का परंपरा है करके उसको नहीं मानने वाला भी है, और उसके साथ साथ ये एक अवसर है, इस अवसर को हम इस्तेमाल करके परमेश्वर को वचन को सीखने वाला भी है. मैं यही कहता हूँ कि इस संदर्भ को लेकर हम परमेश्वर को वचन को सीखना है. ఇప్పుడు ఈ 6వ అధ్యాయము మీరు మొదటి 2 వచనాలు ఉన్నాయి కదా, పేర్స్ ఒక్కొక్క పేర్ లాగా ఉంటుంది. 6 अध्याय 1 और 2 वचन जो है जुड़ा हुआ जो पद हमको दिखता है. ఫస్ట్ दो पद एक साथ रहता है. ఫస్ట్ ఏమొస్తుంది? सबसे पहले क्या आता है? నిర్జీవ క్రియలను విడిచి, जो आरंभ की बातों को छोड़कर, రెండోది మారు మనసు పొందుట, जो मन फिराने का करके, ఇవి రెండు ఒక పేర్. एक जुड़ा हुआ है, అంటే एक जोड़ी है. ఎవరు నిర్జీవ క్రియలను విడుస్తారు? प्रभु यीशु मसीह का आरंभिक शिक्षा जो कौन छोड़ते हैं? మారు మనసు పొందినవాడు. उद्धार पाए हुए लोग. దాన్ని తెలుగులో చాలా బాగా రాశారు, నిర్జీవ క్రియలు. उसको तेलुगु में अच्छा लिखा हुआ है, निर्जीव क्रिया करके लिखा हुआ है. కానీ అంటే నిర్జీవ క్రియలు అంటే జీవము లేని క్రియలు. క్రియల్లో జీవం ఉంటుందా? उस कार्यों में जीवन नहीं होता है क्या? అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవునిలో జీవం ఉంటుంది, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చొప్పున కాకుండా పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా చేసే క్రియలన్నీ నిర్జీవ క్రియలు. అవి భూ సంబంధమైనవి, పాపభూయిష్టమైనవి, దేవునికి వ్యతిరేకమైనవి తాత్పర్యం. इसका अर्थ है कि जो पवित्र आत्मा से प्रेरित नहीं हुआ कार्य जो है वो निर्जीव क्रिया है, उसमें जीवन नहीं रहता है. जो पवित्र आत्मा से जो प्रेरित होता है उस कार्य में जीवन रहता है. ఫస్ట్ పేరేంటి? पहला क्या है? నిర్జీవ క్రియలు, మారు మనసు పొందుట.
जो मन निर्जीव क्रिया कार्य है और मन फिराना। మారు మనసు అన్నా రిపెంటెన్స్ అన్నా ఒకటే. जो मन फिराना और पश्चाताप करना मतलब लगभग एक ही है, అంటే కన్వర్షన్ అన్నమాట. मतलब चेंज है, बदलना। ఇది ఒక్కసారి అయిపోయేది కాదు, ఇది లైఫ్ లాంగ్ జరిగేది. ये एक बार ही नहीं होता है, ये जीवन भर होता रहता है। ఎందుకంటే మారు మనసు పొందాలి, నిర్జీవ క్రియలు విడిచాలి. మారు మనసు పొందాలి అంటే రిపెంట్ అవ్వాలి, పశ్చాత్తాపడాలి, ఆ తర్వాత నిర్జీవ క్రియలు విడిచాలి. ఇది ఒక పెయిర్ అన్నమాట. सो पश्चाताप करना है और निर्जीव क्रियाओं को छोड़ देना है, ऐसे करते रहना है। రెండో एक పేరు जोड़ी है। ఏంటంటే మూడోది దేవుని యందలి విశ్వాసము, బాప్తీసులను గురించినటువంటి బోధ, హస్తనిక్షేపణ. और दूसरा जोड़ी जो है परमेश्वर पर विश्वास करने और बपतिस्मा और हाथ रखने। దీన్ని అట్లా కాదు, ఒక పని చేద్దాం. మూడు వచ్చినాయి। దీని పేరు ఏంటంటే మారు మనసు పొందుట, దేవుని యందలి విశ్వాసం. నేను తప్పు చెప్పినట్టున్నాను. మారు మనసు పొందుట, దేవుని యందలి విశ్వాసం ఒక పేరు. यहाँ पर एक जोड़ा जो है मन फिराना और परमेश्वर पर विश्वास करना। రెండవ పేరు ఏంటంటే బాప్తీసుని గురించిన బోధ, హస్తనిక్షేపణ. दूसरा जोड़ी जो है बपतिस्मा लेना और हाथ रखना। ఆ తర్వాత మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు. మూడు పేర్స్ ఉన్నాయి. तीसरा जो है मरे हुए में से जी उठना और अंतिम न्याय की शिक्षा रूपी। let me give a correct statements. अभी मैं सही स्टेटमेंट देना चाहता हूँ। మారు మనసు పొందుట, దేవుని యందలి విశ్వాసము ఒక పేరు. मन फिराना, परमेश्वर पर विश्वास करना पहला जोड़ी है। బాప్తిస్మము, హస్తనిక్షేపణ అదొక పేరు. बपतिस्मा लेना और हाथ रखना दूसरा जोड़ी है। ఆ తర్వాత మూడోది మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు. मरे हुए में से जी उठना और अंतिम न्याय की शिक्षा जो है तीसरा जोड़ी। సో మారు మనసు పొందుట, దేవుని యందలి విశ్వాసము పాస్ట్. तो मन फिराना और परमेश्वर पर विश्वास करना वो पुराना बातें बीत गए है। ప్రజెంట్ ఏంటంటే బాప్తిస్మము, హస్తనిక్షేపణ. सो वर्तमान में बपतिस्मा और हाथ रखना। మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు భవిష్యత్తు. सो मरे में से जी उठना और अंतिम न्याय की शिक्षा जो है भविष्य में होने वाला है। సీక్వెన్స్ మీకు అర్థమైంది కదా? अब ये जो क्रम आपको समझ में आया है ना? ఈ కాబట్టి అనే పదము ప్రీవియస్ ట్రూత్ ని కనెక్ట్ చేస్తుంది అనమాట. కాబట్టి అంటే కనెక్టింగ్ పాయింట్, కంజంక్షన్ విచ్ కనెక్ట్స్ ది ప్రీవియస్ ట్రూత్. इसलिए करके शब्द लिखा हुआ है। ये जो है पिछले जो ऊपर वाला पद को और जो नीचे वाले पद को, दोनों को जोड़ने वाला शब्द है। సో మారు మనసు పొందుట, దేవుని యందలి విశ్వాసాన్ని బట్టి నిర్జీవ క్రియలు విడుస్తారు. मन फिराने से और परमेश्वर पर विश्वास करने से जो पुराने जो निर्जीव क्रिया जो है उसको छोड़ देते हैं। ఇది అర్థమైంది కదా? ये समझ में आया है? అది పాస్ట్. वो बीत गया बात है। వాళ్ళకే బాప్తిస్మము, హస్తనిక్షేపణ. उन लोगों के लिए बपतिस्मा और हाथ रखने का ఆ कार्य। తర్వాత ఫ్యూచర్ ఏంటంటే మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు. उसके बाद भविष्य में जो होने वाला है बपतिस्मा, मरे हुए में से जी उठने और अंतिम न्याय की शिक्षा। 3 పేర్స్, तीन जोड़ी, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. आ, భూతకాల का है, वर्तमान काल का और भविष्य काल का। సో ఇప్పుడు బాప్తిస్మం అయిపోయింది కాబట్టి హస్తనిక్షేపణ గురించి మాట్లాడాలి. अभी बपतिस्मा हो चुका है, इसलिए हम हाथ रखने के लिए बात करें। కానీ చాలా మంది లేదా ఎక్కువ శాతము హస్తనిక్షేపణ గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచించరు, అది ఎక్కువగా పాటించరు. कहीं लोग जो है हाथ रखने का विषय पर ज्यादा नहीं सोचते हैं, उसको पालन भी नहीं करते हैं। కానీ భక్సింగ్ గారి సహవాసాల్లో, ఇలాగే కొన్ని సహవాసాల్లో హస్తనిక్షేపణ గురించిన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాక్టీస్ ఉంది. लेकिन बक्सिंग भाई की जो कलीसियाओं में जो बपतिस्मा और उसके बाद हाथ रखने का एक परंपरा है। 6 విషయాలు నేను చెప్తాను హస్తనిక్షేపణ ఎందుకు చేయాలి. हाथ रखने के विषय में 6 बातें मैं आपके सामने रखूंगा। దాన్ని ఎలా అట్లా అర్థం చేసుకోవాలి, उसको कैसे समझना है। నేను మరలా చెప్తున్నా. मैं फिर से बोलूंगा, మీరు ఏం చేసినా కూడా వాక్యానుసారంగానే చేయాలి. आप जो कुछ करेंगे वो चिन्ह के अनुसार ही करना है। వాక్యంలో చెప్పంది చెయ్యొద్దు. वचन में जो बोला हुआ बात को नहीं करना है। యూ షుడ్ నో వాట్ యు డూ అండ్ వై యు ఆర్ డూయింగ్. आपको ये मालूम होना चाहिए आप क्या कर रहे हैं, आप क्यों कर रहे हो। डोंट डू एनीथिंग ट्रेडिशनली, डोंट डू एनीथिंग mechanically, don't do anything, just switching off your mind and switching off your heart. सो इस संसार में जो परंपराओं के अनुसार कुछ भी नहीं करना है, आपके मन के अनुसार कुछ भी नहीं करना है। నేను రాసుకునే వాళ్ళు రాసుకోండి, ఎటు రికార్డ్ అవుతుంది కాబట్టి మీరు తర్వాత రాసుకోండి. ఇప్పుడు నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను, బ్రీఫ్ గా చెప్పేసి క్లోజ్ చేస్తాను, ఎందుకంటే మనకి తర్వాత
we have another session to go. आप में जो लिखना चाहते हैं तो लिख लीजिएगा, स्क्रीन में है, रिकॉर्ड भी और उसके बाद में भी देख सकते हैं। अभी मैं संक्षिप्त में बताऊंगा क्योंकि ये हमारे लिए एक अगला सेशन भी है। బైబిల్లో హస్తనిక్షేపణ అంటే చెయ్యి ఇలా పెట్టి వాళ్ళు మొట్టమొదట బ్లెస్ చేయటానికి వాడేవాళ్ళు. तो बाइबल में जो हाथ रखने का मतलब दोनों हाथ जो उन भाई बहनों के ऊपर रखकर उनको आशीष देने के लिए रखते हैं। ఆది కాండము 48వ అధ్యాయం. उत्पत्ति 48 अध्याय, ఆది కాండం 48వ అధ్యాయము उत्पत्ति 48 अध्याय 14వ వచనం. 14 वचन। మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా తన చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద ఎడమ చేతిని ఉంచెను. అట్లా వాళ్ళు ఉంచి యాకోబు ఏం చేశాడంటే యోసేపు ఇద్దరు కుమారులను బ్లెస్ చేశాడు. అంటే అక్కడ బ్లెస్ చేశాడు అని అర్థం ఏంటంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క ప్రామిస్, అంటే మెస్సయానిక్ ప్రామిస్ రావటానికి ఆ మెస్సయానిక్ లైన్ ఉంది కదా, ఆ మెస్సయానిక్ లైన్లో దేవుడు ఒక స్పెషల్ బ్లెస్సింగ్స్ వాళ్ళకి ఇవ్వటానికని చేయి పెట్టడానికి అది ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ గా చూశారు. तब इज़राइल ने अपना दाहिनी हाथ बढ़ाकर एफ्राइम के सिर पर जो छोटा था और अपना बाई हाथ बढ़ाकर मनुष्य के सिर पर रखा था। उसने जानबूझकर ऐसा किया नहीं, तो जेठा मनुष्य ही था। मतलब उस जमाने में मतलब मसीहा जो प्रभु यीशु मसीह कहलाता है, उसके द्वारा उस वंश में जो आशीष जो कंटिन्यू करने के लिए वो दोनों हाथ याकूब ने जो యూసుఫ్ के बेटों के ऊपर रखकर आशीष दिया है। అది ఫస్ట్ అప్పట్లో జరిగింది. उस जमाने में ऐसा हुआ था। తర్వాత ఏం చేశారంటే ఈ లేయింగ్ ఆన్ హ్యాండ్స్, చేయి పెట్టి ఇలా తల మీద చేయి పెట్టి ప్రేయర్ చేయటం అనేది ఏ సైన్ ఆఫ్ బ్లెస్సింగ్. उसके बाद जो सिर पर हाथ रखकर प्रार्थना करने का जो है एक आशीष देने का चिन्ह है। యేసు ప్రభు కూడా చిన్న పిల్లల మీద తల మీద చేయి పెట్టి ప్రేయర్ చేశారు. प्रभु यीशु मसीह भी बच्चों को सर पर हाथ रखकर प्रार्थना किए। పేరెంట్స్ పిల్లల్ని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి ప్రభువా వాళ్ళ తల మీద చేయి పెట్టి ప్రేయర్ చేయమన్నప్పుడు వాళ్ళ తల మీద అంటే బ్లెస్సింగ్, ఏ సైన్ ఆఫ్ బ్లెస్సింగ్. सो माता पिता अपने बच्चों को यीशु मसीह के पास लाकर उन यीशु मसीह से पूछ रहे थे हमारे बच्चों के लिए आशीष दीजिए, प्रार्थना कीजिए। हाथ रखने का अर्थ है कि उनको आशीष दे रहे हैं। అది మొదటిది. वो पहला है। రెండోది ఏంటంటే दूसरा ये है कि లేవి కాండము 16వ అధ్యాయం लेवी व्यवस्था 16 अध्याय 21వ వచనం. 21 वचन। అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన రెండు చేతులుంచి ఇశ్రాయేలీయుల పాపములన్నీయు అనగా వారి దోషములన్నీయు వారి అతిక్రమములన్నీయు దాని మీద మోపి ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలెను. और हारून अपने दोनों हाथों को जीवित बकरे पर रखकर इस्राएलियों के सब अधर्म के कामों और उनके सब अपराधों अर्थात उनके सारे पापों को अंगीकार करे और उनको बकरे को सिर पर धरकर उसको किसी मनुष्य के हाथ जो इस काम के लिए तैयार हो जंगल में बेच के छुड़वा दे। ఈ 16వ అధ్యాయం లేవి కాండము ద డే ఆఫ్ అటోన్మెంట్ ప్రాయశ్చిత్తార్థ పండుగ సందర్భంలో రాయబడినటువంటి संदर्भ में लव व्यवस्था 16 अध्याय जो है पापों के प्रायश्चित के बारे में जो लिखा हुआ भाग है। యేసుక్రీస్తు వారు లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల అని రాయబడింది కదా. ప్రభు యీశు మసీహ్ ఇలా ఇటువంటి గొర్రెనే ద స్కేప్ గోట్ విచ్ క్యారీస్ ద సిన్స్ ఆఫ్ ది ఇజ్రాయెల్ ఇంటు ది అన్నోన్ వరల్డ్ ఫార్ అవే. बाइबल में लिखा हुआ है कि प्रभु यीशु मसीह के बारे में ये जगत को पापों को उठा ले जाने वाला मेमना करके उसी प्रकार उस जमाने में इजरायली प्रजा को पापों को उठा ले जाने के लिए इस बकरा को ऊपर हाथ रखकर उनको दूर जंगल में छोड़ देते। ప్రధాన యాజకుడు ఏం చేస్తా అంటే ఆ స్కేప్ గోట్ ఆ సజీవమైనటువంటి గొర్రె పిల్ల మీద ఇశ్రాయేలుల పాపాలన్నీ మోపి ఇశ్రాయేల్ పాపాలన్నీ ఆ గొర్రె పిల్ల మీద మోపడానికి చెయ్యి సాదృశ్యంగా వాడారు. सो वहाँ पर इजराइल के सारे पापों के लिए वो जीवित मेमना पर हाथ रखकर उनके सारे पापों को उस मेमना पर रखने के लिए हाथ रख दिया है। మొదటిది హస్తనిక్షేపణలో మొట్టమొదటి ఉద్దేశం ఏంటి? हाथ रखने के विषय में सबसे पहला उद्देश्य क्या है? టు బ్లెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, परमेश्वर के नाम पे आशीष देने के लिए। రెండవ మీనింగ్ ఏంటి? दूसरा क्या है? మీనింగ్ ఏంటి? हाथ रखने का दूसरा अर्थ क्या देखे हमने? టు ట్రాన్స్ఫర్ సిన్స్ అపాన్ ద lamb which takes away
पापों को जो मनुष्य के पापों को जो मेमने के ऊपर शिफ्ट करना, ट्रांसफर करना, जो पापों को उठा ले जाता है। మూడవ కారణం ఏంటంటే तीसरा कारण यह है कि దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఒక చట్టం ఉంది. ఏమిటి చట్టం అంటే, ఇద్దరు సాక్షుల చొప్పున ఒక వ్యక్తికి సెంటెన్స్ అంటే మరణశిక్ష విధించడానికి, ఎవరైతే దేవదూషణ చేశారో, దేవుని వాక్యానికి ప్రతికూలంగా చేసినప్పుడు కొన్ని క్రమశిక్షణా చర్యలో మరణశిక్ష అనేది కూడా ఉంది. परमेश्वर ने जब मूसा के द्वारा व्यवस्था दिया गया है, उस व्यवस्था में यदि कोई पाप करते हैं तो उनको पाप को साबित करने के लिए 2 जन का गवाही की जरूरत है। सो वो 2 जन की गवाही के द्वारा उस व्यक्ति को मार डालने का भी अधिकार है। అప్పుడు ఏం చేస్తారంటే, ఎవరినైతే మరణశిక్ష పడిందో వాళ్ళ మీద సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయి పెడతారు. सो जिस पर मृत्यु के दंड की आज्ञा जारी हो गया, सो उनके ऊपर दोनों गवाही देते वो लोग हाथ रखते हैं। అంటే దాని అర్థం ఏంటంటే విట్నెసింగ్. ఎందుకంటే లైఫ్ యూనో ఒక ప్రాణాన్ని తీసేది చాలా విలువైంది, చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్, వీ నో ఇట్, దేవుని వ్యతిరేకంగా చేశాడు, దానికి మేము సాక్షులము అని చేయబెడతారు. లేవికాండం 24:14. लेवी व्यवस्था 24 अध्याय 14 वचन में यही लिखा हुआ कि 13-14. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, శపించిన వారిని పాలెం వెలుపలికి తీసుకుని వెళ్ళము, వాని శాపవచనం వినిన వారందరూ వాని తల మీద తమ చేతులుంచిన తర్వాత సర్వ సమాజము రాళ్లతో వాని కొట్టవలను. तब यहोवा ने मूसा से कहा, तुम लोग उस साप देने वाले को छावनी से बाहर ले जाओ, और जितनों ने वो निंदा सुनी हो वे सब अपने अपने हाथ उसके सिर पर टेके, तब सारी मंडली के लोग उस पर पथराव करे। సో ఇప్పుడు మనం ఎన్ని నేర్చుకున్నాము? अभी हमने कितने चीज सीखे हैं? 3 అయినాయి. 3 हो गया है। మొదటిది ఎందుకు చేయి పెట్టి హస్తనిక్షేపణ చేస్తారు? हाथ रखने का विषय में पहला क्या सीखे हैं? బ్లెస్సింగ్స్, आशीष देने के लिए। రెండోది ఎందుకు చేస్తారు? दूसरा क्या है? టు ట్రాన్స్ఫర్ సిన్స్. तो पापों को मेमने पर डालने के लिए। మూడోది ఎందుకు చేస్తారంటే, ఇట్ ఈస్ అ జడ్జిమెంట్, విట్నెస్ యాజ్ అ జడ్జిమెంట్. तीसरा इसलिए करते हैं कि मतलब न्याय के लिए, जो गवाही के रूप में रहने के लिए हाथ रखते हैं। మూడోది సంఖ్యాకాండము 27వ అధ్యాయం. गिनती की किताब 27 अध्याय। ఇప్పుడు దేవుడు మోషేకి ఏం చెప్పాడంటే, అయ్యా నువ్వు మూర్ఖత్వంగా తిరుగుబాటు చేశావు, కాబట్టి నీవు దేవుని ప్రజలను వాగ్దాన దేశానికి తీసుకొని పోలేవు, యెహోషువ తీసుకెళ్తాడు అని చెప్పి లీడర్షిప్ ట్రాన్స్ఫర్ జరుగుతుందన్నమాట. ఇప్పుడు మోషే తన నాయకత్వాన్ని యెహోషువకు అందిస్తాడు. परमेश्वर ने मूसा से कहा, आप मूर्खता से मेरे विरुद्ध में बलवा किया, अभी आप इस्राएली प्रजा को उस जो कनान देश में नहीं लेकर जा पाओगे, आपके बदले में यहोशू इस्राएल प्रजा को अगुवाई करेगा, कनान देश में ले जाएगा करके बताया है। यहाँ पर जो नेतृत्व जो है बदल रहा है। 15th వర్స్ నుండి 23వ వచనం వరకు చదవాలి, కానీ టైం లేదు కాబట్టి ఒకే ఒక వర్స్ చదువుతాను. 27 అధ్యాయం 27వ అధ్యాయం సంఖ్యాకాండము 15వ వచనం నుండి 23 దాకా చదవాలి, టైం లేదు కాబట్టి ఒకే వచనాన్ని చదువుతాను. गिनती 27 अध्याय 15 से लेकर 23 वचन तक हमको पढ़ना चाहिए, लेकिन समय का अभाव के कारण एक ही वचन पढ़ूंगा। 23. అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చెను. उस पर हाथ रखे और उसको आज्ञा दी, जैसा कि यहोवा ने मूसा के द्वारा कहा था। 4. నాయకత్వము, దేవుని ప్రజలకు నాయకత్వం వహించడానికి సూచనగా తల మీద చేయి పెట్టారు. परमेश्वर के प्रजा को लीडर बनने के लिए, नेतृत्व करने के लिए जिसको चुनता है उसको ऊपर हाथ रखते हैं। అలాగే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 2-3 వచనాల్లోను, 6వ అధ్యాయము 6వ వచనాలను డీకన్స్ ని వాళ్ళు నాయకులుగా ఎంచినప్పుడు అపోస్తలులు ఏం చేశారంటే వారి తల మీద చేతులు పెట్టి ప్రేయర్ చేశారు. అంటే దేవుని ప్రజలకు నాయకత్వం వహించడానికి ఒక స్పెషల్ రెస్పాన్సిబిలిటీ అప్పగించడానికి అందరి పక్షంగా సపరేట్ గా డెడికేట్ చేసే నేపథ్యంలో చేయిపెట్టారు వాళ్ళు. यहाँ पर परमेश्वर के चुने हुए लोगों को जो सेवकाई सौंपने के लिए, जो बाकी जो प्राचीन लोग हैं वो लोग उन पर हाथ रखकर
उनको नियुक्त करते हैं। ఇంకొక భాషలో చెప్పాలంటే స్పెషల్ మినిస్ట్రీ కోసం డెడికేట్ చేసేటప్పుడు, కాన్సక్రేట్ చేసేటప్పుడు చేయబెట్టి వాళ్ళు ప్రేయర్ तो చేస్తారు. इसको दूसरी तरह से बताएंगे तो किसी को सेवकाई के विशेष सेवकाई को जो उनके ऊपर सौंपने के लिए, उनको तैयार करने के लिए उन पर हाथ रखकर प्रार्थना करते हैं। 4 చెప్పాను. 4 बातें बताएं। ఒకటి బ్లెస్సింగ్స్, तो पहला आशीष देने के लिए, రెండోది ట్రాన్స్ఫర్ ఆఫ్ సిన్స్, तो पापों को मेमने के ऊपर बदलने के लिए, మూడోది విట్నెస్ ఫర్ జడ్జిమెంట్, जो न्याय के लिए, न्याय करने के लिए गवाही के रूप में हाथ रखते हैं। నాలుగోది టు కాన్సక్రేట్ ఫర్ ఎ స్పెసిఫిక్ మినిస్ట్రీ. जो सेवकाई के लिए उनको समर्पण करने के लिए हाथ रखते हैं। లూకాసు వార్త 13వ అధ్యాయము, लूका रचित सुसमाचार 13 अध्याय 13వ అధ్యాయము 13వ వచనం. 13 वचन। లూకాసు వార్త 13వ అధ్యాయము 13వ వచనం. लूका 13 अध्याय का 13 वचन। ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా లేచి నిలబడి దేవుని మహిమపరచెను. तब उसने उस पर हाथ रखे और वह तुरंत सीधी होगी और परमेश्वर की बड़ाई करने लगी। ఐదోది స్వస్థపరచడానికి, 5वीं जो है हाथ रखने का चंगाई करने के लिए, హీలింగ్ అన్నమాట. चंगाई के लिए। ఆరోది 6वीं बात, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము, प्रेरितों 8 अध्याय, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము प्रेरितों 8 अध्याय 17వ వచనం. 17 वचन। ఇలా చాలా చోట్ల ఉంది, బట్ అవన్నీ నేను ఇప్పుడు మీ ముందు పెట్టలేను. इस प्रकार बहुत से जगहों में लिखा हुआ है, सब बातें आप नहीं देख पाएंगे। మీకు కొంచెం టైం లేదు కాబట్టి ఒక మాట చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. तो अभी समय कम है, इसलिए एक बात बताकर मैं आगे बढ़ूंगा। అపోస్తల కార్యములు 8:17, प्रेरितों 8 का 17। అప్పుడు పేతురు యోహానులు వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. तब उन्होंने उन पर हाथ रखे और उन्होंने पवित्र आत्मा पाया। ఇక్కడ ఎందుకు అని తల మీద చేతులు పెట్టారు? यहाँ पर क्यों हाथ रखे हैं? सिर पर हाथ रखे हैं। సంఘము యూదులతో ప్రారంభమైంది. कल से यहूदियों से आरंभ हुआ। సమరయులను ఎప్పుడు దగ్గర రానివ్వరు. समरियों को कभी आसपास में नहीं लाने, సమరయులను వాళ్ళు ముట్టరు, వాళ్ళ ఊర్లో కూడా పోరు. समरियों के साथ संगत नहीं करते हैं, संबंध नहीं रहते हैं, उनके गांव में भी नहीं जाते हैं। దేవుడు పేతురుకు మిగిలిన పెద్దలకు కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, సంఘం అనేది ఒక్క యూదులకు మాత్రమే కాదు, సమరయులు కూడా ఉంటారు అని దేవుడు ఆ ట్రూత్ చెప్పాడు. అక్కడ సువార్త ప్రకటించారు. ఈ అపోస్తులు వచ్చి వాళ్ళ తల మీద చేయబెట్టారంటే అర్థమైందంటే మీరు కూడా సంఘంలో పాలివారు. परमेश्वर ने पतरस और प्राचीनों को यह आज्ञा दी है कि केवल यहूदियों को ही नहीं सुसमाचार, अन्य जातियों को, समरियों को भी सुसमाचार देना है। वहां जाकर सेवकाई की, सुसमाचार प्रचार किया, वहां पर लोग उद्धार पाए। तब समरियों पर हाथ रखकर उन्होंने प्रार्थना किया। तब उसका अर्थ है कि आप लोग भी कलीसिया में जुड़ गए हैं। 6 కారణాలు చెప్పాను. 6 कारण मैंने बताया। ఒకటేంటి? पहला क्या है? ఆశీర్వదించడానికి. आशीष देने के लिए हाथ రెండోది रखे। ఏంటి? दूसरा क्या है? పాపములు బదిలీ చేయడానికి. पापों को बदला करने के लिए। మూడోది ఏంటి? तीसरा क्या है? తీర్పులో సాక్ష్యం ఇవ్వడానికి. जो न्याय करते समय गवाही देने के लिए। నాలుగోది ఏంటి? चौथा क्या है? ప్రత్యేకమైన పరిచర్య కోసం ప్రతిష్ఠించడానికి. विशेष सेवकाई के लिए, जो प्रतिष्ठित करने के लिए हाथ रखे। ఐదోది ఏంటి? पांचवी क्या है? స్వస్థపరచడానికి. चंगाई करने के लिए हाथ रखे। ఆరోది ఏంటి? छठवीं क्या है? సహవాసంలో పాలివారు అని చెప్పడానికి. सहभागिता में जो सहभागी होंगे करके बताने के लिए हाथ रखे। ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న తర్వాత హస్త నిక్షేపణ ఎందుకు చేస్తున్నామంటే, अभी बपतिस्मा होने के बाद, लेने के बाद हाथ रखने का कार्य क्यों कर रहा है? तो మీరు స్థానిక సంఘములో, సార్వత్రిక సంఘములో పాలివారు అని డిక్లేర్ చేయటం. आप जो है स्थानीय कलीसिया में, सार्वत्रिक कलीसिया में सदस्य है, आप लोग भागीदार है करके बताने के लिए कर रहा है। యాక్చువల్గా ఏంటంటే, మీరు ఏ క్షణమైతే రక్షించబడ్డారో, ఏ క్షణం మీ పాపములు క్షమించబడ్డారో అప్పుడే మీరు సంఘములో అంగముగా అయిపోయారు. वाक्य में जब आप उद्धार पाए हैं, बपतिस्मा लिए हैं, मन फिराए, तभी आप कलीसिया का अंग बन गए हैं। అది స్పిరిచువల్ గా అయిపోయింది. वो आत्मिक रीति से हो गया है। మీకు ఎలా తెలుసు అని అడుగుతారా? आपको कैसे पता है करके पूछ रहे हो? 1 కొరింథీ 12:13 చదవండి. पहला कोरिन्थी 12 अध्याय 13 वचन। దాన్ని ఆత్మ బాప్తిస్మము అంటారు. उसका आत्मा का बपतिस्मा बोलते हैं। దీన్ని పెంతెకోస్తు సోదరులు దాని ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటారు. पेंतीकोस्त में जो भाई लोग रहते हैं अपने के हिसाब से इस्तेमाल करते हैं।
చదవండి 1 కొరింథీ 12:13. पहला कोरिन्थी 12 अध्याय 13 वचन। యూదులైనను గ్రీసు దేశస్థులైనను దాసులైనను స్వతంత్రులైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తీసం పొందితిమి, మనమందరం ఒక్క ఆత్మను పానం చేసిన వారమైతిమి. क्योंकि हम सब ने क्या यहूदी हो, क्या यूनानी, क्या दास हो, क्या स्वतंत्र, एक ही आत्मा के द्वारा एक देह होने के लिए बपतिस्मा लिया और हम सबको एक ही आत्मा पिलाया गया। యూదులైనను यहूदियों, ఏ మతమైనా, ये कोई भी धर्म का हो, గ్రీసు దేశస్థులైనా, कि यूनानी क्यों ना हो, ఏ దేశస్థులైనా, कोई भी देश का क्यों ना हो, దాసులైనా స్వతంత్రులైనా, राजाओं क्यों ना हो, स्वतंत्र क्यों ना हो, అంటే మీరు చదువుకున్నా చదువు లేకపోయినా, డబ్బులున్నా డబ్బులు లేకపోయినా, పేదవాళ్ళైనా ఆస్తిపరులైనా, మీరెవరైనా గాని అని దాని అర్థం. आप पढ़े हुए लोग हैं, अनपढ़ लोग हैं, धनवान हैं या हमारा गरीब है, आप कोई भी हो करके ये अर्थ है। చిన్న పిల్లలైనా పెద్దోళ్ళైనా ఏ వయసు వాళ్ళైనా बच्चे भी हो, बड़े भी हो, किसी की भी उम्र का हो, మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి. దీన్ని ఏమంటారంటే, ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత రక్షించబడిన వ్యక్తిని సంఘములోనికి చేర్చే ప్రక్రియను ఆత్మ బాప్తిస్మం అంటారు. सो यहाँ पर लिखा हुआ है कि एक ही आत्मा के द्वारा एक ही देह होने के लिए बपतिस्मा लिया। सो इसका अर्थ है कि उद्धार पाए बपतिस्मा लिए वालों को जो कलीसिया में सहभागी करना, कलीसिया में एक अंग बनाना, आत्मिक बपतिस्मा बोलते हैं। ఇప్పుడు హస్త నిక్షేపణ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ చేశాడో దాన్ని మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాము, మేము కూడా అంగీకరిస్తున్నాము అని అంటాం. अभी हाथ रखने का कारण यह है कि मतलब पवित्र आत्मा जो कार्य उनके मन में जो किया है उसको हम भी अंगीकार कर रहे करके बताने के लिए। కొంతమంది, నేను ఎంత చాలా ఉంది చెప్పడానికి, నేను అంత చెప్పలేను, ఇంకొక మాట చెప్పి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా చెప్పేసి క్లోజ్ చేస్తాను. सो यहाँ पर बताने के लिए बहुत से बात है, कुछ जो गलत तरीके से समझते हैं उसको आपको समझाने के लिए मैं बता रहा हूँ। పౌలు తిమోతితో అంటాడు, తిమోతి, హస్త నిక్షేపణ చేయటం వలన నీలో కలిగిన కృపావరాలు లేక నీకున్న కృపావరాల గురించిన విచక్షణ జ్ఞానం వాళ్ళకి కలిగింది కదా అనే పదం వాడతాడు. पौलुस जब तिमोथी से कहता है तो आपको हाथ रखने के द्वारा आप जो अनुग्रह और आत्मिक वरदान पाए हैं करके बात बताते हैं। ఒకటి మీరు గ్రహించాలి, అది అపోస్టలిక్ అథారిటీతో చెప్పిన మాట. అది सो आपको ये समझना है कि वो जो प्रेरितों की को द्वारा जो दिया गया अधिकार है। అప్పుడు వాళ్ళకి ఓల్డ్ టెస్టిమెంట్ ఉంది కానీ న్యూ టెస్టిమెంట్ లేదు. उस जमाने में उनको पुराना नियम उनके पास था, नया नियम नहीं था। అందుకని అప్పుడు అపోస్తలులు ఏది చెప్పారో అదే ఫ్యాక్ట్, మిగిలినది ఏది యాక్సెప్ట్ చేయరు. सो उस समय जो प्रेरित लोग जो बोलते थे वही होते थे, बाकी चीजों को नहीं मानते थे। ఇప్పుడు మనకు కంప్లీట్ దేవుని వాక్యం మనకు మన చేతిలో వచ్చింది. अब हमारे पास पूरा वचन हमारे हाथ में है। ఇప్పుడు అపోస్తలులు ప్రవక్తలు లేరు, अभी प्रेरितों भी नहीं है और भविष्यवक्ताओं भी नहीं है। కాబట్టి మేము సంఘ పెద్దలంగా, సంఘ నాయకులుగా దేవుడు మమ్మల్ని ఒక బాధ్యత, ఒక పరిచర్య అప్పగించిన చేయబెట్టినంత మాత్రాన మీకు మా ద్వారా మీకు ఎటువంటి స్పెషల్ ప్రివిలేజెస్ రావు. तो आज के दिन पे हम परमेश्वर के दास होकर, कलीसिया के प्राचीन होकर, हम आपके ऊपर हाथ रखने के द्वारा आपको विशेष आशीष ऐसा कुछ नहीं मिलने का है। దేవుడు ఇస్తాడు, परमेश्वर देता है, దేవుడు మీకు ఇస్తాడు, అందులో డౌట్ లేదు. परमेश्वर आपको जरूर देता है। మీకు उसमें संदेह नहीं। రక్షించబడిన ప్రతి వ్యక్తికి కృపావరం ఇస్తాడు. जो उद्धार पाए हुए हर एक व्यक्ति को अनुग्रह और अनुग्रह के वरदान देता है। ఇది మీకు 7వ తారీఖున చర్చ్ యానివర్సరీ నాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 7 तारीख जो साल कलीसिया का साल गिराने के सभा में बताऊंगा। మేము పెడితే రాదు, అది గుర్తుపెట్టుకోండి, అంటే మా చేతుల్లో ఏం లేదు. तो एक चीज आपको समझना है, याद रखना कि हमारे हाथ में कुछ नहीं है, हम रखने से ही आएगा करके नहीं। అయితే దేవుడు ఏదైతే చేస్తున్నాడో దాన్ని మేము ఏకీభవిస్తున్నాం అంతే. सो परमेश्वर जो कर रहा है उसके साथ हम सहमति दे रहा है। దీన్ని ఐడల్ వర్షిప్ లాగా చేయకూడదు, చేస్తున్నారు కొంతమంది. इसको एक मूर्ति के समान, हमको मूर्ति पूजा के समान नहीं मानना है, कुछ लोग कर रहा है वैसे। దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి చేస్తున్నాం. परमेश्वर को वचन बताता इसलिए हम कर रहा है। మాలో స్పెషాలిటీ ఏం లేదు, हमारे में कोई जो विशेषता नहीं है, వి ఆర్ ఆల్ లైక్ యూ. हम सब आपका जैसा ही है। అయితే దేవుడు తన ఆత్మ చేత మమ్మల్ని అభిషేకించి ఒక బాధ్యత, ఒక నాయకత్వము, ఒక
ఒక పని అప్పగిచ్చాడు కాబట్టి మేము నమ్మకంగా మా పాత్ర మేము పోషిస్తున్నాం. परमेश्वर ने अपने आत्मा के द्वारा हमें अभिषेक कर लिया, हमको ये काम सौंप दिया, इसलिए हम विश्वास योग्यता के साथ ये काम हम कर रहे हैं। ఇది ఎక్కువ రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఎక్కువ పాటిస్తారు. इसको रोमन कैथोलिक के समाज के लोग बहुत फॉलो करते हैं। వాళ్ళు ఏమంటారంటే మేము అభిషేక్తులము, మేము సపరేట్, మీరంతా అభిషేకం లేని వారు, లేమెన్ అండ్ అభిషేక్తులను రెండు గుంపులు చేశారు. అది దట్స్ నాట్ బిబ్లికల్. So रोमन जो रोमन कलीसिया के लोग कैथोलिक वाले बताते हैं कि उन्होंने कलीसिया को दो भाग में बांट दिया, एक जो अभिषिक्त लोग है, दूसरा जो है साधारण विश्वासी। ఇప్పుడు మేము మీ మీద తల మీద పెట్టి ప్రేయర్ చేస్తాం. अभी हम आपके सर पर हाथ रखकर प्रार्थना మీరు ఒకటి బాగా करेंगे। గ్రహించాలి. आप लोगों को एक चीज को समझना है। సంఘానికి మీ విషయమే బాధ్యత ఉంటది, మీకు సంఘానికి విషయంలో బాధ్యత ఉంటది. सो कलीसिया को आपके ऊपर बोझ है, जिम्मेवारी है, और वैसा ही कलीसिया का जिम्मेवारी आपके ऊपर है। సంఘం మీకోసం ప్రార్థన చేస్తుంది, మీరు సంఘంతో కలిసి ప్రార్థన చేయాలి. कलीसिया आपके लिए प्रार्थना करती है और आप कलीसिया के साथ मिलकर प्रार्थना करते हैं। సంఘ సేవా పరిచర్యలో మీకంటూ ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. ఆ ఇన్వాల్వ్మెంట్, ఆ రోల్ ని దేవుడు నడిపించిన పరిశుద్ధాత్మ ప్రేరేపణ చొప్పున నాయకత్వంతో కలిసి మీరు కూడా ఒక బాధ్యతగా మీరు దేవుని సేవించాలి. कलीसिया में आपको, कलीसिया की सेवकाई में आपका एक भाग होता है। सेवक के साथ, वचनों के साथ मिलकर वो सेवकाई क्या है समझकर उसको करने का है। సంఘంతో కలిసి సహవాసం చేయాలి. कलीसिया के साथ मिलकर संगति सहभागिता అది మనం 7వ తారీఖున చర్చ్ యానివర్సరీ ఎక్కువగా నేను ఎక్స్ప్లెయిన్